ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో సన్నిధి రొట్టెల బల్లను గూర్చి మరియు బంగారు దీప వృక్షంను గూర్చిన వివరాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుండి 40వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో మనము అతి పరిశుద్ధ స్థలంలోని వస్తువులను గురించి, అంటే మందసము మరియు కరుణాపీఠాన్ని గురించి చూసాం. ఇప్పుడు మనము రెండవ విభాగమైన పరిశుద్ధ స్థలంలోని వస్తువుల గురించి చూడబోతున్నాం. వాస్తవానికి ప్రియులారా, ఈ పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నాయి. 1 బంగారు దీపవృక్షం, 2 సన్నిధి రొట్టెల బల్ల, 3 ధూపవేదిక. పరిశుద్ధ స్థలం అనేది ఆరాధన జరిగే ప్రదేశం. మనకు ఉన్న క్రీస్తు యొక్క అత్యంత పరిపూర్ణమైన దృష్టాంతాల్లో బంగారు దీపవృక్షం ఒకటి. సన్నిధి రొట్టెల బల్ల ఆయనను జీవాహారంగా సూచిస్తుంది. అదేవిధంగా ధూపవేదిక అనేది ప్రార్థనను సూచిస్తుంది. అంటే ప్రభువు నేడు మన గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు మరియు మనము ఆయన ద్వారానే తండ్రికి ప్రార్థన చేస్తాం. సన్నిధి రొట్టెల బల్లపై 12 రొట్టెలు ఉంటాయి. ఈ రొట్టెలను ఎలా అమర్చారనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి. కానీ గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి రొట్టె ఇశ్రాయేలులోని ఒక గోత్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే, దేవుడు అందరికీ సమానత్వాన్ని కల్పిస్తున్నాడు. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిద్దాం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరల. ఇక్కడ మనము సన్నిధి రొట్టెల బల్ల అనేది 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు కలిగి ఉండడాన్ని గమనించవచ్చు. అంటే దాని వెడల్పుకు రెట్టింపు పొడవు ఉంటుంది. దాని ఎత్తు 1.5 మూర. సన్నిధి రొట్టెల బల్ల ఎత్తు నిబంధన మందసం ఎత్తుతో సమానంగా ఉంటుంది. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము 24వ వచనాన్ని గమనిద్దాం. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. బంగారు జవ అనేది బల్ల చుట్టూ ఉండే ఒక అంచు. ఇది రొట్టెలు క్రింద పడిపోకుండా కాపాడుతుంది. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము 25, 26 వచనాలను గమనిద్దాం. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో బల్లను మోసుకెళ్ళడానికి వీలుగా ఈ ఉంగరాల గుండా మోతకర్రలను ఉంచాలని మరొకసారి మనకు చెప్పబడింది. దీనిని యాజకులు తమ భుజాలపై మోసేవారు. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము 29, 30 వచనాలను గమనిద్దాం. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. ఇక్కడ రొట్టె క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది కాబట్టి ఆ బల్ల కూడా క్రీస్తుకు సాదృశ్యమే. అది ఆయనను సూచిస్తుంది. సన్నిధి రొట్టెల బల్ల అనేక విషయాలను తెలియజేస్తుంది. అది జీవాధారం, సమకూర్పు మరియు పోషణ గురించి మాట్లాడుతుంది. ఇది రక్షణకు సంబంధించిన బల్ల. మత్తయి సువార్త 22వ అధ్యాయము
1-14 వచనాల్లో మన ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు. అది రాజు కుమారుని వివాహం గురించి వివరిస్తుంది. ఆహ్వానించబడిన అతిథులు ఆ వివాహానికి రావడానికి నిరాకరించారు. దాంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన వారి పట్ల రాజు కఠినంగా వ్యవహరించాడు. ఆ తర్వాత రాజు ప్రధాన మార్గాల్లో మరియు వీధుల్లో ఉన్నవారికి కూడా ఆహ్వానాన్ని పంపించాడు. వారు వచ్చి ఆ వివాహ విందును భుజించవలసిందిగా పిలువబడ్డారు. అదేవిధంగా నేడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లభించే రక్షణలో పాలు పంచుకోవడానికి ఈ ప్రపంచమంతటికీ ఆహ్వానం పంపబడింది. ప్రియులారా, ఈ సన్నిధి రొట్టెల బల్ల సమకూర్పునకు సంబంధించిన బల్ల కూడా. సృష్టికర్తగా దేవుడు మనిషికి మరియు జంతువులకు కావలసిన ఆహారాన్ని సమకూరుస్తాడు. ప్రియమిత్రమా, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ భౌతిక ప్రపంచంలో నీవు ప్రతిరోజు దేవుని బల్ల నుండే ఆహారాన్ని తింటున్నావు. అయినప్పటికీ ఎంత తక్కువ మంది ఈ సత్యాన్ని గుర్తించి ఆయన అనుగ్రహించే సమృద్ధికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. మనకు ఆహారాన్ని సమకూర్చేవాడు దేవుడే. ఈ సన్నిధి రొట్టెల బల్ల ప్రభువు రాత్రి భోజనాన్ని కూడా సూచిస్తుంది. దీనిని ప్రభువు స్వయంగా శిలువపై మరణించడానికి కొద్దిసేపటి ముందు ఏర్పాటు చేశాడు. ఇది విశ్వాసుల కోసము ఉద్దేశించిన బల్ల. సన్నిధి రొట్టెల బల్ల విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని పోషించే క్రీస్తుకు ఒక ముందస్తు సూచనగా ఉంటున్నది. ఆ సన్నిధి రొట్టెల బల్ల 2 మూరల పొడవు, 1 మూర వెడల్పు మరియు 1.5 మూరల ఎత్తు కలిగి ఉండేది. అది తుమ్మకర్రతో చేయబడి బంగారంతో కప్పబడి ఉండేది. దాదాపుగా క్షయం కాని స్వభావం కలిగిన ఆ తుమ్మకర్ర ఆయన మానవత్వాన్ని సూచిస్తుంది. ప్రియులారా, ఈ కర్ర భూమి నుండి వచ్చినదే అయినప్పటికీ రసాయనిక పరంగా భూమి యొక్క క్షీణత ప్రభావానికి లోను కాలేదు. అదేవిధంగా మన ప్రభువు భూసంబంధమైన మూలకాలతో కూడిన శరీరాన్ని కలిగి ఉండి కన్యక గర్భంలో జన్మించాడు. బంగారం ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది. అయితే బంగారము భూమి ద్వారా ఉత్పత్తి చేయబడదు. అది భూమికి వేరుగా ఉండి అంతర్గత విలువను కలిగి ఉంటుంది. తన దైవత్వంలో క్రీస్తు భూ సంబంధమైన వాడు కాదు. ఆయన దేవుడు. ఆయన మహిమ నుండి వచ్చాడు. పరిశుద్ధ స్థలంలోని ఆ సన్నిధి రొట్టెల బల్లపై 12 రొట్టెలు ఉంచబడేవి. ఆ బల్ల మరియు రొట్టెలు ఒకే అంశంగా పరిగణించబడతాయి. ఈనాడు మనము ప్రభువు బల్ల అని చెప్పినప్పుడు కూడా అదే పని చేస్తాం. మనము ఆ బల్లను తినము, కానీ ఆ బల్లను ఆహారంతో ముడిపెడతాం. ఈ లక్షణ వృత్తి లేఖనాలు సాధారణమైన విషయం. ప్రతి విశ్రాంతి దినమున బల్లపై ఉన్న రొట్టెలు మార్చబడేవి. తీసివేయబడిన రొట్టెను యాజక కుటుంబం పరిశుద్ధ స్థలములో ద్రాక్షారసంతో భుజించేది. మన్నా వలె ఈ బల్ల క్రీస్తును ముందుగా సూచించదు. 2 క్రీస్తు గురించి మాట్లాడినప్పటికీ వాటి మధ్య సంబంధం వేరు. మన్నా క్రీస్తును జీవదాతగా సూచిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో ఆయనే దీనిని ఇలా వివరించాడు. పరలోకము నుండి వచ్చు ఆహారము మోషేకియ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు మరలా ఇలా అన్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. సన్నిధి రొట్టె క్రీస్తును జీవ పోషకుడిగా కూడా సూచిస్తుంది. నిత్య జీవం అనేది ఒక వరం. అది పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా వంటిది. మన్నాను పొందిన వ్యక్తి నిత్య జీవాన్ని పొందుతాడు. అయితే ఆ నిత్య జీవం నిలవడానికి, వృద్ధి చెందడానికి మరియు బలపడడానికి ఒక ప్రత్యేకమైన ఆహారం అవసరం. జీవపు మన్నాను స్వీకరించిన వారికి ఆ ప్రత్యేక ఆహారంగా క్రీస్తును సన్నిధి రొట్టె చిత్రిస్తుంది. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తాను ఉపయోగించిన మరో ఉపమానంలో కూడా కనిపిస్తాడు. ఆ సన్నిధి రొట్టెను పిండిగా చేసి
పులియబెట్టని ధాన్యంతో తయారు చేసి రొట్టెగా కాల్చి వండారు. లేవియాకాండము 24వ అధ్యాయము 5వ వచనం ఇలా చెబుతుంది, నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను, ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండవలెను. అదేవిధంగా ప్రభువైన యేసు యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఇలా అనడాన్ని మనం చూస్తాం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభువైన యేసు క్రీస్తు శ్రమలనే మిల్లులో నలిగిపోయాడు. తన వేదనలో ప్రభువైన క్రీస్తు యోహాను 12:27లో ఇలా అన్నట్లుగా చూస్తాం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. యోహాను సువార్త 12వ అధ్యాయము 31, 32 కూడా ఆయన శ్రమ మరియు తీర్పు అనే అగ్నిలోనికి తీసుకురాబడ్డాడని మనకు ఇలా తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. యేసుక్రీస్తు నూతన జీవంతో సమాధి నుండి బయటకు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆత్మ క్షయాన్ని చూడలేదు. ఇప్పుడు ఆయన పునరుత్థాన జీవితాన్ని జీవిస్తున్నాడు. నిత్య జీవాన్ని నిలబెట్టుకోవడానికి మరియు ఎదుగుదలను ప్రోత్సహించడానికి విశ్వాసులు భుజించవలసిన సన్నిధి రొట్టె ఆయనే. క్రైస్తవుడు జీవించి ఉన్న క్రీస్తును భుజించాలి. దేవుని కుడిపార్శ్వమున జీవిస్తున్న క్రీస్తును నేడు తనదిగా చేసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు జీవాహారము నేనే అని అన్నాడు. ఒక జీవి దేనిని భుజిస్తుందో అది దాని ద్వారానే పెరుగుతుంది అనే భావాన్ని కలిగి ఉన్న ఒక పాత సామెత ఉంది. మరియు ఆహార నియంత్రణ అనగా డైటింగ్ అనే అంశంపై ఉన్న ఒక పుస్తకానికి మీరు తినేదే మీరు అని పేరు పెట్టారు. నేటి కష్టం ఏమిటంటే క్రీస్తును భుజించని క్రైస్తవులు మనలో చాలామంది ఉంటున్నారు. మీరు ఎదగాలంటే ఆయనను భుజించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో పౌలు మనకి ఇలా చెప్తున్నాడు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. మనము ఇకపై క్రీస్తును శరీర రీత్యా ఎరగము. ఆయన నేడు ఎలా ఉన్నాడో ఆ విధంగానే మనము ఆయనను స్వీకరించాలి. ఆయన జీవించుచున్న క్రీస్తు మరియు మనము ఆయన వైపు చూడడం ద్వారానే ఎదగాలి. ఇక బంగారు దీప వృక్షాన్ని గురించి తెలుసుకుందాం. పరిశుద్ధ స్థలములోని తరువాతి వస్తువు దీపవృక్షం. చాలా అనువాదాల్లో దీనిని దీపస్తంభం అని పిలుస్తారు, కానీ అది నిజానికి ఒక దీపస్తంభమే. ఇక నిర్గమకాండము 25వ అధ్యాయము 31 నుండి 33 వచనాలను మనం గమనిద్దాం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చేయవలెను, దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదాము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదాము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షం నుండి బయలుదేరు కొమ్మల్లో నుండవలెను. 34 నుండి 39 వచనాల నుండి వివరణ కొనసాగుతున్న కొద్దీ చదవడం చాలా విసుగు పుట్టించేదిగా మారుతుంది. ఇక 40వ వచనం ఇలా చెబుతుంది, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ప్రత్యక్ష గుడారంలోని సామాగ్రిలో క్రీస్తుకు కనిపించే అత్యంత పరిపూర్ణమైన ప్రతిరూపం బహుశా ఆ దీపస్తంభమే. అది ఆయనను స్వచ్ఛమైన బంగారంగా చూపిస్తుంది మరియు ఆయన దైవత్వాన్ని తెలియజేస్తుంది. అది ఆయనను ఉన్నది ఉన్నట్లుగా దేవుడిగా చూపిస్తుంది.
ఆరాధన అంటే వెలుగులో నడవడమే. ఇది మనము గమనించవలసిన చాలా ముఖ్యమైన వాస్తవం. మనము సన్నిధి రొట్టెల బల్ల గురించి అధ్యయనం చేశాము. మరియు మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తును భుజించాలనే వాస్తవాన్ని అది సూచిస్తుందని చూసాం. మీరు మీ చర్చికి సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ కేవలము వినోదం పొందడము, ఒక పుస్తక సమీక్ష వినడము, లేదా ఏదైనా సామాజిక సమస్యపై చర్చను వినడమో, లేదా మీ నగరాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలని వినడమో జరిగితే అది ఆరాధన సేవ కాదు. మీరు కేవలము ఒక సమావేశంలో లేదా ఏదైనా సదస్సులో పాల్గొంటున్నారని దాని భావం. సన్నిధి రొట్టెల బల్ల అయిన ఆయనను మీరు భుజించినప్పుడే మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు. మనము సన్నిధి రొట్టెల బల్ల గురించి అధ్యయనం చేశాము. దేవుని ఆరాధించేటప్పుడు మనము ప్రభు అయిన యేసు క్రీస్తును ఆహారంగా స్వీకరించాలనే సత్యాన్ని అది సూచిస్తుందని తెలుసుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించాలంటే మీరు కూడా వెలుగులో నడవాలి. పరిశుద్ధ స్థలంలోని దీపవృక్షము అనగా దీపస్తంభం ద్వారా సూచించబడినట్లుగా క్రీస్తే ఆ వెలుగు. మీకు సహజమైన వెలుగు కావాలంటే మీరు గుడారం బయటకు వెళ్ళవలసి వచ్చేది. మీరు దీపస్తంభం వెలుగులో నడవాలి అని అనుకుంటే మీరు గుడారం లోపలికి వెళ్ళవలసి వచ్చేది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనకి ఇలా చెప్తుంది, యేసు క్రీస్తుయే నిజమైన వెలుగు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. కేవలము మాటల ద్వారా ఇతరులకు సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉన్నారని మీరు గమనిస్తారు. తత్వశాస్త్రము మరియు వ్యర్థమైన మోసాల ద్వారా మనము మోసపోగలమని మనకు చెప్పబడింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో పౌలు మాటలను వినండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. క్రీస్తు దేవుని కుమారుడు మరియు ఆయనలో ఏమాత్రము చీకటి అంధకారము ఉండదు లేదు. ఆ దీపవృక్షము వాస్తవానికి ఒకే బంగారు ముక్కతో చేయబడింది. అది సున్నితమైన అలంకరణలతో కూడిన సుత్తితో మలిచిన పనితనం కలిగింది. దానికి ఒక మధ్య దండం ఉండి దాని నుండి ఇరువైపులా 3 చొప్పున మొత్తం 7 కొమ్మలు విస్తరించి ఉండేవి. ప్రతి కొమ్మ బాదం చెట్టు కొమ్మలా ఉండి దానికి బాదం కాయలు మరియు పూలు ఉండేవి. దాని పై భాగంలో విచ్చుకున్న బాదం పువ్వు ఉండేది. నూనెతో నింపిన దీపాలను ఆ పువ్వు పైనే ఉంచేవారు. బాదం పువ్వులు చెక్కలా కనిపించాయి, కానీ అవి బంగారంతో చేసినవి. అవి చిగురించిన అహరోను కర్రను మనకు గుర్తు చేస్తాయి. అహరోను యాజకత్వపు హక్కు ప్రశ్నార్థకమైనప్పుడు అతని కర్ర చిగురించడం అతని యాజకత్వపు హక్కును స్థాపించింది. చనిపోయిన కొమ్మ అయిన ఆ బాదం కర్ర జీవించి ఫలించేలా చేయబడింది. మృతమైన ఆ బాదం కర్ర జీవించి ఫలించేలా చేయబడింది. క్రీస్తు మృతుల్లో నుండి తన పునరుత్థానం ద్వారా దేవుని కుమారునిగా స్థాపించబడ్డాడు. పునరుత్థానం క్రీస్తును దేవుని కుమారునిగా చేయలేదు, ఎందుకంటే ఆయన దేవుని నిత్య సంకల్పం నుండి అప్పటికే అలా ఉన్నాడు. పునరుత్థానం దానిని కేవలము ధృవీకరించింది. అహరోను దేవునిచే నియమించబడిన ప్రధాన యాజకుడు మరియు ఈ స్థానం మృతమైన ఆ కర్ర పునరుత్థానం ద్వారా ధృవీకరించబడింది. అదేవిధంగా క్రీస్తు పునరుత్థానం ఆయన యాజకత్వాన్ని స్థాపించింది. క్రీస్తు మన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మనిషిగా మారి మన స్వభావంలో పాలు పంచుకున్నాడు. మనలాగే అన్ని విషయాలలో శోధించబడ్డాడు. అయినప్పటికీ పాపం చేయలేదు. కానీ ఆయన యాజకత్వానికి ప్రాథమిక ఆధారము ఆయన దైవత్వం. యాజకుడు దేవుని ముందు మనిషికి ప్రతినిధిగా ఉండేవాడు. మరియు క్రీస్తు మనిషిగా మారిన దేవుడుగా ఇప్పుడు మనిషికి ప్రతినిధిగా ఉండే దేవుడు. మరియు పరలోకంలో నన్ను ఎరిగిన, నన్ను అర్థం చేసుకునే ఒకరు ఉన్నారు. ఆయన నాకు సహాయం చేయగలడు. ఆయన దేవుని కుమారుడని చాటి చెప్పిన పునరుత్థానమే
యాజకత్వానికి ఆయనకున్న హక్కును కూడా ధృవీకరించింది. ప్రియులారా, మీరు దైవత్వాన్ని కొలబద్దతో కొలవలేరు. మీరు ఆయనను దేవుని కుమారునిగా కొలవలేరు. మీరు ఆయనను అర్థం చేసుకోలేరు. ఆయన మానవ మేధస్సుకు అందనివాడు. అయినప్పటికీ ఆయన పరిపూర్ణ మానవుడు కూడా. ఆయన దైవత్వం మరియు మానవత్వం ఎన్నడూ కలిసిపోలేదు. యేసు కన్నీరు కార్చడం ఒక వాస్తవమైతే, లాజరును బయటికి రమ్మని ఆయన ఆజ్ఞాపించడం మరొక వాస్తవం. పరిశుద్ధ స్థలములో దీపవృక్షం వెలుగును ఇచ్చేది. అది ఆరాధన జరిగే ప్రదేశం. ఆ దీపవృక్షం వెలుగుతున్న దీపాలను తనపై ధరించిందని గమనించాలి. అలాగే ఆ దీపాలు దీపవృక్షం యొక్క సౌందర్యాన్ని వెల్లడి చేసేవి. ప్రియులారా, దీపాలలో ఉన్న నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధాత్మను గురించి క్రీస్తు ఇలా చెప్పాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. మనము కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనము క్రీస్తు అనే వ్యక్తి చుట్టూ కలుసుకుంటాం. ఆ దీపాలు దీపవృక్షం యొక్క సౌందర్యాన్ని ఎలాగైతే వెల్లడి చేస్తాయో, అలాగే క్రీస్తుకు సంబంధించిన విషయాలను మనకు చూపించేది పరిశుద్ధాత్మే. మన తరపున భూమికి వచ్చిన వాడిగా మరియు మన కోసం విజ్ఞాపన చేయడానికి పరలోకంలో జీవిస్తున్నవాడిగా, క్రీస్తును దేవుని కుమారునిగా పరిశుద్ధాత్మ మనకు వెల్లడి చేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు మనము ప్రత్యక్ష గుడారంలో 2వ విభాగమైన పరిశుద్ధ స్థలములోని 3 వస్తువుల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ పరిశుద్ధ స్థలంలోని 3 వస్తువులు అనగా బంగారు దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల మరియు ధూపవేదిక అనేవి మనకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించేవిగా ఉంటున్నాయి. వాస్తవానికి ఈ పరిశుద్ధ స్థలం అనేది ఆరాధన జరిగే ప్రదేశంగా ఉంటున్నది. అందులోని బంగారు దీపవృక్షం మనకు క్రీస్తు యొక్క అత్యంత పరిపూర్ణమైన దృష్టాంతంగా, అనగా ఆయన ఏ విధంగానైతే వెలుగై ఉన్నాడో మనము కూడా ఆయన బిడ్డలుగా ఆయనను ఆరాధించడానికి వెలుగులో నడవవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా సన్నిధి రొట్టెల బల్ల ఆయనను జీవాహారంగా చూపిస్తుంది. క్రీస్తును మనము జీవాహారంగా కలిగి ఉంటే ఆయన మనకు ఆధ్యాత్మికంగా జీవాధారంగాను సమకూర్చువాడుగాను మరియు పోషకుడిగా ఉండి నడిపిస్తాడు. అదేవిధంగా ధూపవేదిక అనేది ప్రార్థనను సూచిస్తుందని తెలుసుకున్నాం. అంటే మనము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ప్రభువు నేడు మన పక్షంగా గొప్ప మధ్యవర్తిగా ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఇందలి వాక్య సత్యాలను మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, నీవు నీ వాక్యము నుండి మాకు నేర్పిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక పాఠాలకే నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి వస్తువును క్రీస్తు యొక్క సారూప్యానికి, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మీరు మాకు బోధిస్తూ ఉంటున్నారు. ప్రభువా, అందులో ఏ విధంగానైతే ఒక్కొక్కటి క్రీస్తును సూచించిందో అలా మా జీవితంలో ప్రతిదీ మేము అన్వయించుకోవడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, క్రీస్తును మేము భుజించాలని, క్రీస్తు సన్నిధి రొట్టెగా జీవాహారంగా ఉన్నాడని, ఆ జీవాహారాన్ని భుజించినప్పుడే మేము పోషింపబడతామని, ఆధ్యాత్మికంగా బలపరచబడతామని తెలుసుకున్నాం. ప్రభువా, ఇందులోని ప్రతి సత్యము మా జీవితాలకు అన్వయించుకోవడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సన్నిధి రొట్టెల బల్లపై ఎన్ని రొట్టెలు ఉంటాయి? సన్నిధి రొట్టెల బల్లపై ఎన్ని రొట్టెలు ఉంటాయి? 1 12 రొట్టెలు, 2 7 రొట్టెలు, 3 3 రొట్టెలు.
ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందులోని సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. ఉదయకాలపు నైవేద్యము, హృదయపూర్వక అర్పణము. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా. జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.